దేవా నీకు రోహి అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు. యెహోవా ఈరే అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు. యెహోవా నాయన తండ్రి స్వస్థపరచు దేవా నీకు వందనాలు. యెహోవా షాలోమ్ అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు. స్తోత్రాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం దేవా, స్తోత్రం నాయన. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నే పాడేదన్. యేసయ్య హల్లెలూయా, నా యేసయ్య హల్లెలూయా, యేసయ్య హల్లెలూయా, నా యేసయ్య హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఘన ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఘన ఆరాధనా. స్తోత్రమయ స్తోత్రం. గొప్ప దేవా, మహోన్నతుడా, జీవాధిపతి అని ప్రభా, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు అయ్యా. ఉదయకాలమైన నీ పాద సన్నిధికి వస్తా ఉన్నాము. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. నీ వాక్యం ద్వారా నాయన శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. వాక్యం చెల్లుచుండగా నాయన తండ్రి, మా మా ప్రాంతాల్లో నాయన తండ్రి నీ కోసం నాయన తండ్రి పదునైన పనిముట్లుగా నాయన తండ్రి మేము పని చేయటం నాయన తండ్రి నీ శక్తితో ఆవరింప చేయండి. నూరంతర ఆత్మతో నాయన నిదాకుల్ని అభిషేకించి నాతో మాతో మాట్లాడమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పిస్తూ మా రక్షకుడైన యేసయ్య శక్తి గల నామములో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి సిస్టర్ ఐరిన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా సిస్టర్ స్వర్ణలత గారు కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు మనందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవ అందించినటువంటి ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. అదేవిధంగా మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సహాయపడుతున్నటువంటి సిస్టర్ స్వర్ణలత గారు, బ్రదర్ గారు అనేక సంఘాల్లో సేవ చేస్తా ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని, అదేవిధంగా ఐరిన్ సిస్టర్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సిస్టర్స్, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. So before we begin, let's have a word of prayer. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father, and thank you for to bring each one of us present to this altar, Heavenly Father. I commit each one of us and our families into your mighty hands. I ask for special blessings, Heavenly Father. And above all, Heavenly Father, I pray that you will be in my lips as I bring the word, Heavenly Father. Let it be a source of strength and let it be manna for each one of us and our souls, Heavenly Father. And may it sustain us through the coming week, Heavenly Father. I put everything in your mighty hands, Heavenly Father, and ask for special blessing. In your very precious and holy name, I ask this prayer.
Amen. ఆమేన్. Amen. So today we are going to take the topic of covenant. మరి And ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పబోతున్న అంశము నిబంధన. And what is a covenant? It is just an agreement between two people and for the people. So here we will be talking about the agreement between God and man. నిబంధన అంటే ఏంటో ముందుగా మనకు అర్థం అవ్వాలి. నిబంధన అంటే ఇద్దరు ప్రజల మధ్యన, ఇద్దరు మనుషుల మధ్యన జరిగే ఒక ఒప్పందం అండి. మనుషుల మధ్యలో జరిగే ఒప్పందం. మరి దేవుడికి మనిషికి మధ్యన జరిగే ఒప్పందాన్నే నిబంధన అంటారు. Today we will take passages from 2 Kings, Romans and Luke. 2 Kings, Romans and Luke. రెండవ రాజుల గ్రంథము, అలాగే రోమిలకు రాసిన పత్రిక, అలాగే లూకా సువార్తలో నుంచి ఈ అధ్యాయ భాగాలు మనం చదువుకుందాం. So let me tell you a little about 2 Kings. ముందుగా రెండవ రాజుల గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. 2 Kings records the destruction and captivity of the Israelites by the Assyrians. అష్షూరీయుల చేతిలోని ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా బందీలుగా కొనుక్కోబడ్డారో ఆ విషయాలన్నీ కూడా రెండవ రాజుల గ్రంథములో నిక్షిప్తమై ఉన్నాయి. And also about the destruction and captivity of Judah by the Babylonians. బబులోనియన్ చేతిలో యూదా ప్రజలందరూ కూడా ఏ విధముగా నాశనం పొందారో, మిగిలిన వారు ఏ విధముగా బందీలుగా కొనుక్కోబడ్డారన్న మాటలు కూడా రాజుల గ్రంథంలో మనము చూస్తాము. This destruction and captivity was to teach the two kingdoms the failure on their part and their rulers, both the people and the rulers, not to heed God's warnings. మరి ఈ విధముగా ఎందుకు జరిగింది నాశనము, లేకపోతే బందీలుగా కొనుక్కోబడ్డం అనేది యూదా దేశానికి, ఇశ్రాయేలు దేశానికి ఎందుకు జరిగింది అంటే, వారు దేవుడు పంపిస్తున్న హెచ్చరికలు కానీ, దేవుడి మాటను కానీ వినకపోవడం వలన కలిగిన నష్టం ఇది. Not only God's warning, but also the warning of God's messengers. దేవుడి హెచ్చరికలు మాత్రమే కాదు, కానీ దేవుడు తన సేవకులైన ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా పంపిన సందేశాలను, హెచ్చరికలను వారు ఏమాత్రం పట్టించుకోలేదు. The prophets of Jehovah played an important role in the book of Kings, reminding them that their nation was richly blessed, provided that they settled in their covenant. మరి దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక మార్లు ఈ రాజుల గ్రంథంలో ఆయన నిబంధన గురించి, వారిని ఏ విధంగా దీవించిపోతున్నాడో, వారిని ఏ విధంగా ఈ లోకంలో స్థాపించిపోతున్నాడో ఆయన ముందుగానే తెలియజేసి ఉన్నారు. When they behaved responsibility, their whole country, their whole nation, the king and the people, they were blessed richly. వారు ఎప్పుడైతే ఆ నిబంధనకు తల యొగ్గి, చెవి యొగ్గి బాధ్యత కలిగి నడుచుకున్నారో ఆ దేశము, ఆ దేశ ప్రజలంతా కూడా దేవుడి చేత దీవించబడ్డారు. But the plans and rejection of God by the rulers and people of Israel and Judah led to their exile. దేవుడి యొక్క ప్రణాళికలను, దేవుడి యొక్క ఉద్దేశాలను, హెచ్చరికలను ఎప్పుడైతే యూదా, ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించారో వాళ్ళ అజ్ఞాతవాసంలోకి వెళ్ళవలసి వచ్చింది. Israel had 19 kings ruling them, and there were 9 dynasties. మరి 19 మంది రాజులు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించారు. 9 సామ్రాజ్యాలు అనేవి స్థాపించబడ్డాయి. And yet not one of them was righteous in the sight of God.
అంతమంది రాజులు పరిపాలించినప్పటికీ కూడా ఏ రాజు కూడా దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా సరైన వాడుగా కనబడలేదు. They succeeded to the throne by murdering each other. వేరొకరిని చంపి వారందరూ కూడా సింహాసనం పైకి ఎక్కారు. On the other hand, Judah had 20 rulers and 1 dynasty. మరొక పక్క చూసినట్లయితే యూదా గోత్రంలో 20 మంది రాజులు, యూదా దేశాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఒక సామ్రాజ్యం అనేది వారు కలిగి ఉన్నారు. And 8 of them did right by the sight of God. ఈ 20 మంది రాజులో 8 మంది రాజులు దేవుడికి అనుకూలంగా యథార్థముగా నడుచుకున్నారు. It is only through because of King Hezekiah that Jerusalem is spared and there is a measure of prosperity in Judah. మరి హిజ్కియా రాజును బట్టి దేవుడు మరి ఉపేక్షించి ఆ అభివృద్ధి అనేది ఆ సమయాల్లో కలుగజేశాడు. I want somebody to read 2 Kings chapter 23, 1 to 9. 2 Kings chapter 23 verses 1 to 9. రెండో రాజుల గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలను మనము చదువుకుందామండి. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేం పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారందరినీ, యెరూషలేం కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి, గనులేమి, జనులందరినీ పిలుచుకుని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినిచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నిటినీ చదివాను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గములందు నడిచి ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనములను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. రాజు బయలుదేవతకును, అషేరా దేవికిను, నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకుని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకు, 2వ వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ అయ్యగా హిల్కియా వాటిని యెరూషలేం వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపించెను. మరియు యోధా పట్టణములందున్న ఉన్నత స్థలముల్లోనూ యెరూషలేం చుట్టూ ఉన్న చోట్లలోనూ ధూపం వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులేమి, బయలుకును, సూర్యచంద్రులకు, గ్రహములకు, నక్షత్రములకు ధూపం వేయువారినేమి అతడు అందరినీ నిలిపివేసెను. యెహోవా మందిరముందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేం వెలుపలున్న కిద్రోను వాగు దగ్గరకు తప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనముల సమాధుల మీద జల్లెను. మరియు యెహోవా మందిరమునందున పురుషగాముల ఇళ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గొల్లనల్లు స్త్రీలు వాసము చేయుచుండరి. యూదా పట్టణంలో ఉన్న యాజకులందరినీ అతడు అవతలకు వెళ్ళగొట్టెను. గ్యాబా మొదలుకొని బయర్షేబా వరకు యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలములో అతడు అపవిత్రపరిచి పట్టణములో ప్రవేశించిన ఎడమ పార్శ్వమున పట్టణపధికారి అయిన యెహోషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించిన. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున యెహోవా బలిపీఠం వద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసు లేని ఆహారము భక్షించువారు. ఆమేన్. Amen. Thank you. Thank you, Swarnlata. Now, here we read in this book about the king of Judah. What did he do? ఇక్కడ ఒక యూదా రాజుల గురించి మనం చదువుతున్నాము. అతడు ఏమి చేశాడంటే He called all the people of Judah, all the elders of Judah and Jerusalem. యూదా యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ, ప్రజలందరినీ కూడా ఆయన పిలువనంపించాడు. And he went to the house of the Lord, which means that he went to the prayer hall of the Lord. ఆయన దేవుని మందిరంలోకి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. దేవుని మందిరం అంటే అక్కడ దేవునికి ప్రార్థన చేసే మందిరం అది. And he prayed. అక్కడ ఆయన ప్రార్థించాడు. And the king of Judah, he opened the book. There was a book of the covenant that he opened and read to the people.
అక్కడ దొరికిన నిబంధన గ్రంథం ఒకటి ఆయన తెరిచి అందులో ఉన్న మాటలన్నీ కూడా ఆయన చదివించాడు. And the king made a covenant with God. ఆ రాజు దేవునితో ఒక నిబంధనను చేసి ఉన్నాడు. And what was the covenant? He made a covenant to follow God's will. ఆ నిబంధన ఏంటంటే దేవుని చిత్తాన్ని తన జీవితంలో తన రాజ్యంలో పాటించులాగున ఒక మాటను సెలవిచ్చాడు. And to follow it with all his heart and with all his soul. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆ నిబంధనను గైకొన్నానని ఆయన సమ్మతించాడు. And everything that was written in the book of the covenant, he followed. ఆ నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను కూడా ఆయన పాటించాడు. And everyone with him. ఆయనతో పాటు ఉన్నవారు కూడా ఆ మాటలకు సమ్మతించారు. Now, what did the king do? ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే He commanded the elder priest Hilkiah మరి హిల్కియా అనే ప్రధాన యాజకుడికి ఈ విధముగా ఆజ్ఞ ఇచ్చాడు. and Hilkiah was to go into the temple హిల్కియా రాజు మాట చొప్పున ఆ మందిరములోనికి దేవాలయంలోకి ప్రవేశించి and he and the doorman were to bring down every idol that was worshipped to Baal. హిల్కియాతో పాటు తన రెండవ వరుస యాజకులన్నీ కూడా బయలు దేవతకి అషేరా దేవతకి సంబంధించిన ప్రతి వస్తువును బయటికి లాగివేశారు. Everything that people used for the worship to Baal, he destroyed. ఆ బయలు దేవతను ఆరాధించడానికి వాళ్ళు ఉపయోగించిన ప్రతి ఉపకరణాన్ని కూడా అతడు నాశనం చేశాడు. He not only destroyed it, he took it out of the temple of God. నాశనం చేయడానికి ముందు వాటన్నిటినీ కూడా ఆ ఆలయంలో నుంచి ఆ మందిరంలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. And he burnt it. వాటన్నిటిని కూడా కాల్చివేశారు. He even got rid of all the priests. అక్కడున్న బయలు యాజకులందరినీ కూడా బయటికి ఆయన తోలివేశాడు. And in their place, he brought the priests from Judah. వారి స్థానములో యూదాకి సంబంధించిన యాజకులందరినీ కూడా ఆయన పంపించాడు. So that these priests could bless the temple and bless everything in the temple. యూదా పట్టణంలో ఉన్న యాజకులందరూ కూడా అక్కడున్న మందిరాన్ని అక్కడున్న ప్రజలందరినీ కూడా దీవించడానికి వారి వారి స్థానాల్లో వారిని నియమించాడు. Now let's take Romans chapter 11. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని చూద్దాం. And in Romans chapter 11, let us read verses 1 to 6. 1 to 6 సిస్టర్. Yes, 1 to 6. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. తాను ముందరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పున్నది మీరు ఎరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి. నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయ జూచున్నారని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగునే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృప చేతనైన ఎడల ఇంకను క్రియల మూలమైనది కాదు. Now, this is a wonderful passage in the Bible. We all know that the Israelites were destroyed and were taken captivity. బైబిల్ గ్రంథంలో రాయబడిన మంచి అద్భుతమైన లేఖన భాగం అది. మనందరికీ తెలిసిందే, ఇశ్రాయేలు ప్రజలు మరి బందీలుగా వారు కొనుకోబడ్డారు. And in this beautiful passage, we see how God still protects Israel. ఈ అద్భుతమైన లేఖన భాగంలో ఇంకా దేవుడు ఇశ్రాయేలు ప్రజల శేషాన్ని
ఎలా కాపాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. In spite of Israel not following God's word, ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మాట చొప్పున నడుచుకోకపోయినప్పటికీ కూడా and they went against the covenant that they had made. వారు దేవునితో చేసిన నిబంధనకు వ్యతిరేకముగా నడుచుకున్నప్పటికీ So they questioned God. వారు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. And Elijah pleads with God against Israel. ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఏలియా దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నారు. And Elijah tells God that you know that the people have destroyed your church and they have destroyed your people. ఇశ్రాయేలు ప్రజల పక్షమునకు విరోధముగా ఏలియా దేవుడి ఎదుట చెప్తున్న మాట ఏంటంటే, వారు నీ ప్రవక్తలు చంపిరి, నీ బలిపీఠాలు పడగొట్టిరి, నీకు కలిగిన సమస్తాన్ని కూడా నాశనం చేశారు కదా. They have killed your prophets and they have also brought down your altar. వారు నీ ప్రవక్తలు చంపిరి, నీ బలిపీఠాలను పడగొట్టిరి కదా. Now I am left and they are after me. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు చూస్తున్నారు. Yeah. Beautiful. Lord, they have killed your prophets and torn down your altars, and I alone am left, and they seek my life. So Lord, we realize that Elijah was praying to God to save him. 3వ వచనంలో ఏలియా తన ప్రాణము కొరకు దేవుని సన్నిధిలో ఏ విధముగా ప్రార్థన చేస్తున్నాడో మనము మునుపే చదువుకున్నాము. And what was God's reply? దేవుడిచ్చిన సమాధానం ఏంటి? He said, I have saved 7,000 people who have not bowed down to Baal. బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శాశ్వముగా ఉంచుకున్నాను. They have not bent their knees to pray to Baal. ఈ 7,000 మంది కూడా బయలుకు ప్రార్థించడానికి తమ మోకాళ్ళను వంచిన వారు కాదు. And they have been saved by grace. వారందరూ కూడా కృపచేతే రక్షించబడిన వారు. And it is not their works that have saved them, but it is their grace. క్రియల మూలాన వారు రక్షించబడలేదు, కానీ కృపచేతనే రక్షించబడ్డారు. And if it was not their work, it would have only been by grace. ఇది క్రియల మూలము కలిగినది కాదు, కానీ కృప మూలముగా కలిగినదే. So this is such a wonderful thing that God, no matter what, He looks at every person in their own right. నిజానికి దేవుడి యొక్క అద్భుతమైన గుణం ఇదండి. ప్రతి వ్యక్తిని ఆయన పరిశీలనగా చూస్తున్నప్పుడు వారి నీతిని బట్టి కాక ఆయన కృపను బట్టి ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. Now let's turn to the chapter of Luke chapter 11. లూకా సువార్త 11వ అధ్యాయాన్ని మనము తెరుద్దాము. Now here we read about the parable of the lamp. ఇక్కడ దీపము గురించిన ఉపమానాన్ని మనము చూస్తున్నాము. And when we read about the parable, we read that the lamp, it is not put under a bushel. It is kept on top for the light to light the people's path. ఈ దీపమును గురించిన ఉపమానం మనం చూసినప్పుడు అది చాటునైనను కొంచెం కిందనైనను పెట్టలేదు, కానీ అందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీదనే పెట్టబడాలి. That is why you and me need to be the light of the world. అందుకే మనం అందరము కూడా ఈ లోకంలో వెలుగులా ప్రకాశించాలి. And we help others in their time of need. ప్రతి ఒక్కరి అవసరతలో కూడా మనము సహాయము చేసేవారుగా ఉండాలి. And it is to be exactly how God plans. ఇది దేవుడు ఏ విధముగా ప్రణాళిక చేశాడో అట్టి రీతిగా జరిగించడం. Because God is the light of the world. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. He shows us the way.
ఆయన మనకు మార్గాన్ని చూపించేవాడు. He guides our footsteps, ఆయన మన అడుగులన్నిటిని కూడా స్థిరపరచువాడు. and He takes us safely to our destination. మనం చేరవలసిన గమ్యం వైపు నడిపించి సురక్షితముగా చేర్చేవాడు ఆయనే. The same way, we too need to take this into our stride కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం కూడా మదిలోనికి తెచ్చుకోవాలి. and follow God's ways, దేవుడి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. to be a light to each of our brothers and sisters. మన తోటి సహోదరుల ఎదుట మనము వెలుగుగా ప్రకాశించాలి. Now we also talk about the Pharisee who wanted Jesus to eat with him. అక్కడ ఒక పరిసయుడు తనతో పాటు ప్రభువు భోజనం చేయాలని కోరుకున్నాడు. And when Jesus did not wash his hands, అక్కడ యేసు ప్రభు వారు తన చేతులను కడుక్కోలేదు. he was surprised and mentioned it. ఆయన ఆశ్చర్యపోయి ఆ మాటలను ప్రస్తావిస్తున్నాడు. And Jesus explained to him, యేసు ప్రభు వారు ఆయనకి వివరణ ఇచ్చారు. your concern is more about what is the neatness of the outside of the cup. మరి గిన్నె వెలుపల శుభ్రం గురించే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. And the cleanliness of the cup. మరి ఆ పాత్ర శుభ్రమైందా లేదా అన్నది మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. But you are not bothered about the inside of the cup. వెలుపల శుభ్రం గురించి ఆలోచిస్తున్నావు తప్ప లోపల శుభ్రముగా ఉందా లేదా అన్నది ఆలోచించలేకపోతున్నావు. Do you not know that the cup is made inside and outside? ఈ పాత్ర వెలుపట లోపల కూడా తయారు చేయబడిందని నీకు తెలీదా? And the cup needs to be cleaned from inside and outside. ఈ పాత్ర వెలుపల శుభ్రం చేయబడాలి, అదే సమయంలో లోపల కూడా శుభ్రం చేయబడాలి. So does man have to be. మనిషి కూడా అలాగే శుభ్రపరచబడాలి. He needs to be clean from inside and outside. తన అంతరంగంలో శుద్ధి చేయబడాలి, అలాగే వెలుపల కూడా శుద్ధి చేయబడాలి. And not only his outward appearance. మన బాహ్యానికి కనబడే ఆ యొక్క ప్రత్యక్షత కాదు, కానీ Because you Pharisees are only bothered about show and not anything that is within you. ఈ పరిసయ్యులుగా మిమ్మల్ని మీరు కనపరుచుకోవడానికి మాత్రమే ఇష్టపడతారు తప్ప లోపల విషయాల గురించి ఆలోచించరు. And even your scribes are hypocrites. మీ శాస్త్రులు కూడా వేషధారులై ఉన్నారు. You need to look at yourselves inside too. మీరు లోపల కూడా అంటే మీ అంతరంగాన్ని కూడా శుద్ధి చేసుకోవాలని ప్రభు చెప్తున్నారు. And this is so important for you and me. ఇది మీకు నాకు కూడా చాలా అవసరము. And we need to be very careful about this. దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. How many of when I said that that the covenant is an agreement, how many of us in our daily walk in life also have this agreement? నిబంధన అనే మాటకు నేను అర్థం చెప్పాను. ఇద్దరి మధ్యన జరిగే ఒప్పందం. మనలో ఎంతమంది మన దైనందిక జీవితంలో ఈ ఒప్పందంలో నడుస్తున్నాము, ఈ ఒప్పందాన్ని కలిగి ఉన్నాము. Many times in our life we too bargain with God. ఎన్నో సార్లు మనం దేవునితో బేరమాడుతూ ఉంటాము. And we say that if you do this, we will do this. దేవా నువ్వు ఇది చేస్తే నేను ఇలాగుంటానని చెప్పి దేవునితో బేరమాడతాము. But God knows our heart. దేవునికి మన హృదయం ఏంటో తెలుసు. And He realizes our needs. మన అవసరతలన్నీ కూడా ఆయన గుర్తించగలిగేవాడు. And when you enter into an agreement, ఒక ఒప్పందంలోకి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో it should be firm and followed. అది ఖచ్చితంగా ఉండాలి, అనుసరించదగినదై ఉండాలి.
Because when you break a covenant, it is full of sin. ఒకవేళ నిబంధనని మనము ఉల్లంఘించినట్లయితే అది పాపము. And when sin enters the agreement, ఈ ఒప్పందంలోకి పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో it is very difficult to believe the person again. మళ్ళా ఆ వ్యక్తిని నమ్మడం అనేది దాదాపుగా అసాధ్యంగా మారుతుంది. But God has made many covenants with man, మనిషితో దేవుడు ఎన్నో నిబంధనలు చేస్తూ ఉంటాడు. and the Bible does not even record it being broken. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా అలా రాయబడిన నిబంధన, దేవుడు చేసిన నిబంధన ఏది కూడా విరగ్గొట్టబడినట్లుగా లేదు. And man, when he has made a covenant, he has broken it several times. కానీ మనిషి చేసే నిబంధన మటుకు పలుమార్లు ఆ నిబంధనలో నుంచి ఆయన వైదొలిగిపోతా ఉంటాడు. Can you read Genesis chapter 6, verse 18? ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. Yes. What was this covenant and who was this covenant with? ఈ నిబంధన ఏంటి? ఈ నిబంధన ఎవరితో చేశారు? Yes. God made this covenant with Noah when he was going to destroy the world. ఈ లోకమంతటిని కూడా జల ప్రళయము ద్వారా నాశనం చేయడానికి ముందు దేవుడు నోవాహుతో చేసిన నిబంధన ఇది. And this covenant said, the covenant between God and man and God and Noah, ఈ నిబంధన దేవుడికి మనిషికి మధ్యన, అనగా దేవుడికి నోవాహుకు మధ్యన జరిగిన నిబంధన. that you will only take your wife, your sons and their wives into the ark. ఆ ఓడలోనికి నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు మాత్రమే ప్రవేశింపవలను. And this was the covenant with Noah. It was just with Noah. ఇది కేవలము నోవాహుతో మాత్రమే దేవుడు చేసిన నిబంధన. Now let's take the covenant, covenant found in chapter 15, verse 18. 15వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన నిబంధనను మనము చూద్దాము. And can you read verse 18? ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులు, కనజీలు, కద్మోనీయులు, హిత్తీలు, పెర్జీలు, రెఫాయిములు, అమోరీలు, కనానీయులు, గిర్గషీలు, యోబిసీలను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. He made this covenant with Abram. దేవుడు అబ్రాముతో ఈ నిబంధన చేసి ఉన్నారు. And God made this covenant with Abram for his descendants. దేనికి దేవుడు ఈ నిబంధన అబ్రహాముతో చేశాడంటే ఆయన సంతానం విషయంలో, ఆ తర్వాత వారసత్వం విషయంలో చేశాడు. And what was this covenant with Abram for his descendants? తన తర్వాత తరం వారి విషయంలో అబ్రాముతో దేవుడు చేసిన నిబంధనలో ఏముందంటే it was the land between the river Egypt and the Euphrates. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న దేశాన్ని ఇస్తానని దేవుడు నిబంధన చేశాడు. So that land belonged to the descendants of Abraham. అబ్రహాము తర్వాత తరాలన్నిటికీ కూడా ఈ యొక్క దేశము దేవుడు స్వాస్యముగా నిబంధనగా ఇచ్చి ఉన్నాడు. Now let us read verse 17, chapter 17, verse 4. 17వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాం. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. This covenant is between God and Abram. ఈ నిబంధన
దేవుడికి అబ్రాముకు మధ్యన మాత్రమే జరిగింది. And what was this covenant? ఈ నిబంధన ఏంటంటే That Abraham would be the father of many nations. అబ్రాము His descendants will be the father of many nations. అబ్రాము అనేక జనములకు తండ్రిగా ఉంటాడు, అనేక తరాలకు తండ్రిగా ఉంటాడని దేవుడు నిబంధన చేశాడు. Yes. Abraham would be the father of many nations and people will be blessed through him. అబ్రాముని దేవుడు అనేక జనములకు తండ్రిగా చేయడం మాత్రమే కాదు, కానీ నీ సంతానాభివృద్ధి కలుగజేసి నీ మూలాన జనములను ఆశీర్వదించుదనని దేవుడు మాట్లాడారు. Now let's take Exodus chapter 31 verse 16. నిర్గమాకాండము 31వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. Yes, this verse is between God and the children of Israel. ఇది ఇశ్రాయేలు ప్రజల మధ్యన దేవుడి మధ్యన జరిగిన నిత్య నిబంధన. ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన. And what is this covenant? ఈ నిబంధనలో ఉన్నదేంటి? It is to keep the Sabbath holy. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించవలను. And it is to observe the Sabbath throughout the generations. మరి తరతరములకు విశ్రాంతి దినమును ఆచరించవలెను. So friends, God has made so many covenants with people. ఇలాగని చూసినట్లయితే దేవుడు ప్రజలందరితో కూడా అనేకమైన నిబంధనలు చేసుకుని వచ్చారు. And it is so important for us to follow this. ఇవన్నీ కూడా అనుసరించడం, పాటించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనందరికీ కూడా. Now let us take Job chapter 31. యోబు గ్రంథము 31వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే verse 1. 31వ అధ్యాయం 1వ వచనము, నేను నా కనులతో నిబంధన చేసుకుని ఉన్నాను అంటాడు అక్కడ యోబు. And what was Job's answer to God? అక్కడ దేవుడికి యోబు ఇచ్చిన జవాబు ఏంటి? That he has made a covenant with his eyes. నేను నా కనులతో నిబంధన చేసుకుని ఉన్నాను. When we had discussed Job some time ago, we read about Job being true to God. మనం కొన్ని దినాల క్రితం యోబును గురించి జ్ఞాపకం చేసుకున్నాము. యోబు దేవుడి పట్ల ఎంత సత్యవంతుడిగా నమ్మకస్తుడిగా ఉన్నాడు అన్నది జ్ఞాపకం చేశాను. Job was blessed with plenty and more in his life. యోబు తన జీవితంలో మరి చాలా సమృద్ధిగా దీవించబడ్డాడు. And what happened in his lifetime? Everything was taken away from him. His family died. He lost his livestock. He lost his house and everything, every possession of his. ఎంత సమృద్ధిగా దీవించబడ్డాడో ఆ ఒక్క రోజులోనే ఆ ఆశీర్వాదం అంతా కూడా పోగొట్టుకున్నాడు. తనకి ఇవ్వబడిన బిడ్డల్ని, తనకి ఇవ్వబడిన పశువుల్ని, మందల్ని, తన యావదాస్తిని కూడా, సమస్తాన్ని కూడా ఆయన పోగొట్టుకున్నాడు. And then he made this covenant with God with his eyes. తన కనులతో చేసుకున్న నిబంధన దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు. And he said to God, why should I look at another woman? నేను కన్యకను లేకపోతే పరాయి స్త్రీని నేను ఎలాగ చూస్తాను? Because Job had lost his wife, he did not want to look at anyone else. ఆ సమయంలో యోబు గారి భార్య కూడా ఆయన దగ్గర లేదు కాబట్టి వేరొక స్త్రీని లేకపోతే పరాయి స్త్రీని చూస్తానన్న ఉద్దేశంతో లేడు, కానీ చూడను అని నిబంధన చేసుకుంటున్నాడు. Then we can also look at Malachi 3.
మలాకీ గ్రంథం 3వ అధ్యాయాన్ని ఒకవేళ చూసినట్లయితే Malachi 3 verse 1. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. Now in this book we read about the priests who have lost all respect for God's name. మరి ఇక్కడ ఒక యాజకుని మనం చూస్తున్నాము. దేవుని నామంలో అతడు పొందుకున్న ఘనతనంతటిని కూడా పోగొట్టుకున్నవాడు. And they were offering all blemished animals to God as a burnt offering. మరి ఎందుకు ఆ విధముగా జరిగిందంటే వారు దేవుని సన్నిధిలో అపవిత్రమైన దానిని ఆ బలిగా అర్పించడానికి ఆ పశువులను వారు తీసుకుని వస్తున్నారు. And they had disregard for all the covenants that were made. మరి దేవుడు చేసిన ప్రతి నిబంధనను నిర్లక్ష్య పెట్టి వారి విధముగా జీవించడానికి ఇష్టపడ్డారు. And they disregarded this covenant. ఆయన నిబంధనను వారు అవమానపరిచారు. Now in Luke 22, let's take Luke 22. లూకా సువార్త 22వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే Verse 20. 20వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. What do we read? So they watched and sent spies. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. Who pretended, verse 22, verse 20. Likewise, he also took the cup after supper, saying, this cup is a new covenant in my blood, which is shed for you. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అంటున్నారు. This covenant God had made with man. ఈ నిబంధన మనిషి దేవుడితో చేసినది. When the Passover was being celebrated, పస్కా పండుగ ఆచరిస్తున్న సమయంలో, and the Lord's Supper was being instituted. ఈ ప్రభురాత్రి సంస్కారం అనేది ప్రవేశపెట్టబడింది. How important is the Lord's Supper in our lives? మన జీవితంలో ప్రభు వల్ల ఆచరించడం అనేది ఎంత అవసరము, ఎంతో ప్రాముఖ్యము. When we partake of his body and his blood, ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలి భాగస్తులుగా మారినప్పుడు, this covenant we make with God, ఈ నిబంధన మనం దేవునితో చేస్తూ ఉంటాము. when we are baptized and confirmed in our faith. మనం బాప్తిసం తీసుకుని మన విశ్వాసములో స్థిరపరచబడ్డామని ఈ నిబంధనలో భాగంగా మనం తెలియజేస్తాము. We go through a series of prayers to help us to be Christ-like. మరి క్రీస్తును పోలి నడుచుకునే అనుభవంలో మన జీవితంలో ఎన్నో రకాలుగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడము, అందులో నడవడం అనేది జరుగుతుంది. And this covenant helps each one of us ఈ నిబంధన మనలో ప్రతి ఒక్కరికి కూడా సహాయము చేస్తుంది. to remember the vows that we make, మనం చేసిన ప్రమాణాలన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. to follow his commandments. ఆయన ఆజ్ఞలు కట్టడలు పాటించాలని మనకి జ్ఞాపకం చేస్తుంది. Yes, there were 10 commandments that were given to us. మనందరికీ కూడా 10 ఆజ్ఞలు అనేవి ఇవ్వబడ్డాయి. And what was the most important? అందులో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది? It was to love thy God నీ దేవుణ్ణి ప్రేమించడం అనేది గొప్ప ఆజ్ఞ. with all your heart, with all your soul, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, and have no other God but God. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.
And the other is to love thy neighbor as thyself. రెండవ ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించడం. And he says, if you follow these two commandments, the rest automatically follows. ఆయన అన్నారు కదా, ఈ రెండు ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో మిగిలినవన్నీ కూడా వాటిని అనుసరిస్తాయి. Why did he say, love thy neighbor as thyself? నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించమని దేవుడు ఎందుకు చెప్పారు? He said it because you will not harm yourself. ఎందుకంటే నీకు నీవే కీడు కలుగు చేసుకోకుండా ఆయన ఈ మాట చెప్పి ఉన్నారు. So when you love your neighbor as yourself, you will make sure that you will do everything possible to make your neighbor welcome. మరి నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అన్న మాటను అర్థం చేసుకోవాలంటే నీ పొరుగు వాణ్ణి జీవితంలో అతడికి ఏదైతే మేలుకరంగా ఉంటుందో ఆ మేలు చేయడం ద్వారా నీకు ఏ సంతోషం అయితే కలుగుతుందో సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా చెయ్యాలని. And we must know our neighbor is everyone apart from ourselves. మనము తప్ప మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మన పొరుగు వారే. And we must help our brothers and sisters in every way possible. మరి మనకు సాధ్యమైనంత వరకు మన తోటి సహోదరి సహోదరులందరికీ కూడా మనం సహాయము చేసేవారిగా ఉండాలి. And this is the covenant we make with God, to follow his. ఆయన చెప్పిన మాటను వింటామని చెప్పి మనము దేవునితో ఈ నిబంధన చేయాలి. To follow his commandments. ఆయన ఆజ్ఞలు పాటిస్తామని. Remember, the devil is sitting on our shoulder. మన భుజాల మీద అపవాది కూర్చుంటాడు అన్న సంగతి మర్చిపోవద్దు. And at every twist and turn, he is trying to get us to turn away from God. దేవుని నుంచి తొలగించడానికి సాధ్యమైనంత రీతిలో వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. But what do you and me have? కానీ మీకు నాకు లేకపోతే మన దగ్గర ఏముంది? We have the Holy Spirit with us. మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. And this Holy Spirit helps each one of us. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయము చేయగలిగిన వాడు. To keep the straight and narrow way. మరి సూటి అయిన మార్గములో వంకరలేని మార్గంలో నడిపించగలిగిన వాడు. But many times we fall into sin. అలా ఉన్నప్పటికీ కూడా ఎన్నో సార్లు మనం పాపంలో పడిపోతూనే ఉంటాము. And yet what happens? అయినప్పటికీ కూడా ఏమి జరుగుతుందంటే Our Heavenly Father forgives us 70 times 7. పరలోకపు తండ్రి 70 ఏళ్ల మారు మటుకు మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. Yes, he does admonish us. ఆయన మనల్ని నిర్మూలం చేసిన వాడు కాదు. And how do we know that he is admonishing us? ఆయన మన పక్షాన ఉన్నాడని మనం ఎలా గుర్తెరుగుదుము? That he does not give us what we want when we want. మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆ సమయంలో ఆయన మనం అనుకున్నట్లుగా ఆయన ఇవ్వడు. కానీ But remember, our Heavenly Father is not like that. మన పరలోకపు తండ్రి అటువంటి వాడు కాదు. He gives it to us. ఆయన మన లోకపు తండ్రిలో వంటి వాడు కాదు, కానీ మనం అడిగింది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. When it is his time to give it to us. ఆయన అనుకూల సమయంలో తగిన సమయంలో మనకి సమస్తము ధారాళముగా దయచేయి దేవుడై ఉన్నాడు. And he just doesn't give us like that. He gives us in plenty. ఏదో అలా అడిగారు కదా అని ఇవ్వడు, కానీ సమృద్ధి అనే దీవెనతో మనల్ని దీవిస్తాడు. How many times have we found this happening in our lives? మన జీవితాల్లో ఇలాంటి ఆశీర్వాదం కలగడం మనము ఎన్నిసార్లు చూడలేదు. Have you and me ever thought and tried to remember the time that God has blessed us in abundance? సమృద్ధిగా దేవుడు దీవించిన సమయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? That is all because of his grace on us.
ఎందుకు ఆ విధముగా దేవుడు సహాయం చేశాడంటే కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. Let us always remember this in our life, మన జీవితంలో దీన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. because we need to try our utmost to keep away from sin. పాపము నుండి దూరముగా ఉండడానికి సాయశక్తిలో మనం ప్రయత్నం చేయాలి. But friends, when we sin, we need to ask for forgiveness. ఎప్పుడైనా తెలుసో తెలియకో పాపం చేస్తే దేవుడి సన్నిధిలో క్షమాపణను మనం కోరుకోవాలి. And when we do, God is happy with us. మనం ఎప్పుడైతే అలా దేవుడిని క్షమాపణ అడుగుతామో ఆయన చాలా ఆనందిస్తాడు. Because he realizes we know our mistake. మన తప్పులు మనం తెలుసుకున్నామన్న సంగతి ఆయన గ్రహిస్తాడు. Therefore, always confess, always put yourself before God. కాబట్టి ఎప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టడానికి దేవుని ముందు మిమ్మల్ని మీరు ఎలాగున్నారో అలాగ చెప్పుకోవడానికి ఇష్టపడాలి. So that he blesses and strengthens you. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు. I want each one of us to realize our covenant with God. మనము దేవునితో ఏ నిబంధన చేసుకున్నామో చేసుకోగలమో దాన్ని గుర్తించాలని మీ అందరితో కూడా చెప్తున్నాను. While he has given us the 10 commandments, ఎందుకు ఆయన మనకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు? each one of us has different needs. మనందరికీ కూడా వేర్వేరు అవసరతలనే ఉంటాయి. And we each make a covenant with God. మనలో ప్రతి ఒక్కరము కూడా దేవునితో నిబంధన చేసుకుంటూ ఉంటాము. But whatever the covenant is, because each one's need is different, మరి మనకున్న అవసరతలన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి కాబట్టి నిబంధనలు కూడా విభిన్నంగా ఉండొచ్చు. friends, you and I need to keep it. కానీ ఏదైతే చేశామో ఆ నిబంధన నిలుపుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. We do not need to be like the Israelites and the people of Judah to stay away from it and keep it. యూదా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగ నిబంధన చేసి దానికి దూరముగా జరిగిపోయారో అలాంటి జీవితం మనము జీవించకూడదు. Because this angers God. ఎందుకంటే అలాగ దూరముగా వెళ్ళిపోయినప్పుడు దేవుని కోపం అనేది వస్తుంది. And when his wrath falls upon us, దేవుడి ఉగ్రత ఒకవేళ మన మీదకి వచ్చినట్లయితే it is very, very, very difficult for us to please him again. మరలా ఆయన్ని శాంతిపరచడం అనేది చాలా కష్టతరమైన విషయముగా మారుతుంది. But he will still forgive us. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఇంకా క్షమించే దేవుడై ఉన్నాడు. So whichever part of our life we are in, let us remember what we had promised God and keep to it. మన జీవితంలో మనం ఏ విధమైన పరిస్థితిలో ఉన్నా సరే దేవుని సన్నిధిలో ఏ నిబంధన అయితే మనం చేసుకున్నామో, ఏ ప్రార్థనా మొక్కుబడి చేసుకున్నామో దాన్ని నిలబెట్టడానికి, అందులో నడవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. Yes, it is very difficult, but we can still do it. అది కష్టతరమే అయినప్పటికీ కూడా మనం చేయాలనుకుంటే చేయగలము. And I pray that God will strengthen you and me to keep this with him. ఆయనతో పాటు ఆ నిబంధనలో కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని నేను తప్పకుండా నమ్ముతున్నాను. Because through his grace, we have been saved. ఆయన కృప ద్వారానే మనం అందరము రక్షించబడి ఉన్నాం. And he has blessed us with abundance. ఆయన సమృద్ధిగా మనల్ని అందరినీ కూడా దీవించాడు. So let our gratitude flow through us. ఆ కృతజ్ఞత అనేది మనలోని సమృద్ధిగా పారనివ్వండి. And may we share it with all our neighbors. మన చుట్టుపక్కల వారితో మనము కృతజ్ఞతా భావంతో దేవుడు చేసిన మేళ్లను పంచుకుంటూ ఉండాలి. Our fellow brothers and sisters. మన తోటి సహోదరి సహోదరులతో కూడా. And may this be a blessing in our lives. మన జీవితంలో ఇది ఆశీర్వాదకరముగా ఉండును గాక. And I pray you and me, friends, are all blessed in this wonderful caring and sharing, because it is what God has blessed each one of us with in plenty. పట్టించుకోవడంలో, ఇతరుల్ని పంచుకోవడంలో, మనకు కలిగి ఉన్న ప్రేమనివ్వడంలో, లేకపోతే మనకు కలిగి ఉన్న
వనరులు ఇవ్వడంలో దేవుడిచ్చే ఆశీర్వాదం అది. దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు కాబట్టి అటువంటి సమృద్ధి అయిన జీవితంలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. Thank you. ఆమేన్. 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 థ్యాంక్ యూ మేడం. Amen. చక్కని వాక్యాన్ని కవెనెంట్ గురించి మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న పైడి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పైడి గారు. పరమందాసీనుడు అయిన మా దయగల రక్షకుడ, సజీవుడు అయిన మా దేవుడ, నేడున్నట్టుగా ఉన్న సర్వశక్తి సంపన్నుడ, మీకు కృతజ్ఞత కలిగి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మీ నిబంధనను, మీ ప్రేమను మానవులతో మేము అనుసరించవలసిన విధానమును, మీతో మేము ఏ విధముగా నిబంధనను స్థాపించుకొనుచు స్థిరపరచుకొనవలెనో నేటి దినమందు మాకు నేర్పిన మా దేవుడు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. జీవము కలిగిన మా దేవుడు, మా మధ్య నివసించుచున్న సర్వశక్తి సంపన్నుడు అయిన యెహోవా మా దేవుడు, శక్తిమంతుడు అయిన యెహోవా మా దేవుడు, మమ్మలను రక్షించుట కొరకు మా పట్ల మీ యొక్క నిబంధనను నిత్యము జ్ఞాపకము చేసుకొనుచున్న దేవుడు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఉదయ సాయంకాలపు ఉత్పత్తులను కలుగు చేసిన మా గొప్ప దేవుడవు, మీరు చూపిన ప్రేమను ఇతరులతో పంచుకొనవలనని మీ సేవకురాలు ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ దినమునకు అధిపతివై ఉన్న మా దేవ, మీరు ఈ దినమనే భవిష్యత్తులో మమ్మలను ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ భవిష్యత్తుకు, మా తలంపులకు, మా ఆలోచనలకు, మా నడవడికకు, మా ప్రవర్తనకు, ఈ దినమంతటికి మీ ఆదరణ, భద్రత, కనికరము, కాపుదల, వాత్సల్యత, రక్షణ ఉంచండి తండ్రి, మీకు స్తోత్రములు. నమ్మదగిన దేవుడువు, నెమ్మదినిచ్చి దేవుడువు, నెమ్మది అయిన దేవుడువు, విశ్వాసమును కొనసాగింప చేయుట కొరకు మాలో నిరీక్షణను, విశ్వాసమును కలిగించిన దేవుడువు తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా, నేటి దినమందు సాటి మానవులతో మేము ఏ విధముగా ప్రవర్తించవలనో, ఏ విధముగా మాట్లాడవలనో, లోకములోనికి మేము ఈ సమయము, ఈ దినమంతా ప్రభా ఉపక్రమించుచుండగా మా పనులలో, కార్యక్రమాలలో, తలంపులలో, ఆలోచనలో ఇతరులకు కష్టతరముగాను, ఇతరులకు నష్టముగాను, ఇతరులకు బాధకరముగాను ప్రవర్తించకుండా మీ ప్రేమను మేము చూపించగలుగుట కొరకు, మీ ప్రేమతో మేము ప్రవర్తించుట కొరకు, మీ ప్రేమను పొందుకొని మీ ప్రేమను ఇతరులకు చూపించుట కొరకు మమ్మలను ఈ దినమంతట కూడా మీ యొక్క బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి మీ ప్రేమ కలిగిన హస్తములతో నడిపించి రక్షించమని వేడుకొనిచు, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినముందు ఇటు విధముగా మీ పాదముల చింత చేరి మిమ్మల్ని సేవించుట కొరకు, స్తుతించుట కొరకు, ధ్యానించుట కొరకు, ఆరాధించుట కొరకు, కీర్తించుట కొరకు, గణపరచుట కొరకు మీ కృపా కనికరములు మా అందరిపైన ఉంచమని నేటి దినముందు వాక్యోపదేశం చేసిన మీ దీన సేవకురాలను ప్రభా, అనువాదము చేసిన మీ దీన సేవకురాలను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. సులభ శైలిలో నాయన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానములో అనువాదము చేసిన మీ దీన సేవకురాలను బట్టి మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. పరిశుద్ధుడైన మా దేవ, ఈ కూడికను ఏర్పాటు చేసి ఈ కూడికను నడిపించుచు, ఈ కూడికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సూచనలు, సలహాలు ఇచ్చుచున్న ప్రతి ఒక్క బృందమును మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. వారి కుటుంబాలలో సంతోషము, సమాధానము, నెమ్మదిని కలుగు చేయండి నాయన. సమస్త మానవుల ఆత్మలకు దేవుడవైన మా దేవ, మా ఆత్మలకు కాపరిగా ఉండి నేటి దినమంతా మీ కృపారెక్కల నీడన భద్రపరచమని, ఈ దినమందు నాయన ఎంతమంది అయితే మీ సహాయం కొరకు ఎదురు చూచుచున్నారో, ఎంతమంది అయితే మీ పైన ఆనుకుని జీవించుచున్నారో, ఎంతమంది అయితే నాయన వారి యొక్క పనులలో, కార్యక్రమాలలో, తలంపులలో, ఉపాధి ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, విద్యాభ్యాసముల కొరకు ప్రయాణములు చేయుచున్నారో, చేయబోచున్నారో వారందరికీ మీ కృపాహస్తము తోడుగా ఉండండి. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడని సెలవిచ్చిన మా విమోచకుడా, ఈ దినమంతా మీ కృపారెక్కల నీడన భద్రపరిచి రక్షించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొనమని, ఈ దినమందు వినిన ప్రార్థనా అంశమును, సత్య లేఖనములను మా హృదయాలలో, మా జీవిత కాలము నెమరు వేసుకున్నట్టు కొరకు మీ కృప చూపి మాకు జ్ఞాపక శక్తిని, జ్ఞానాభివృద్ధిని అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని నజరేయుడైన అధికారము గల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ మీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం మీ చిత్తం పరలోకమందు ఎలాగునో అలాగున భూమి భూమి మీద మీద నెరవేరును గాక. మాకు మన కావలసిన ఆహారము నేర్పు దయచేయము. మా రుణస్థులను క్షమించిన అపరాధములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము నిత్యము మీరే ఉన్నారు మా తండ్రి. తండ్రి ఆమేన్. యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, వాక్యోపదేశము చేసిన దిన సేవకురాలికి, అనువాదము చేసిన సేవకురాలికి, ఈ కూడికను నడిపించిన బృందమంతటికి, ఈ నేటి దినమందు హోస్ట్ గా ఉన్న మీ దీన సేవకురాలికి, ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆదరణ, భద్రత, కనికరము, కాపుదల ప్రభు వచ్చు పర్యంతము నిత్యము తోడుగా ఉండి నడిపించి రక్షించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మరి చక్కని వాక్యం అందించిన ఐరన్ మేడం గారికి, అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన సిస్టర్ స్వర్ణ గారికి, వారు మార్నింగే జాయిన్ అయ్యి చక్కని పాట పాడారు. అందుకు కూడా సిస్టర్ కి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన పైడి గారికి వందనాలండి. ఈ రోజు ప్రసీద సిస్టర్ గారి మనవరాలు ఫస్ట్ బర్త్డే అంటండి, హదస్స పాప పేరు. పాప గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. దయచేసి ఈ రోజు చెప్పే మాటే యూట్యూబ్ లో పెడతారు. పెట్టినప్పుడు తప్పకుండా మీరు చూడండి. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అన్ని అందుబాటులో ఉంటాయండి. ప్రతిరోజు సేమ్ ఇదే లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఈ మెసేజెస్ చక్కగా అనిపిస్తే, ఆత్మీయ ఎదుగుదలకు బాగున్నాయి అనిపిస్తే, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఆత్మీయ ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. అందరికి ముగించుకుందాం. Thank you. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.